ప్రపంచ కప్ 2026లో భారత స్టార్ క్రికెటర్ సంజు సామ్సన్ సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదు. ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్ తో జరిగిన కీలక పోరులో కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను సెమీఫైనల్ కు చేర్చాడు. అయితే ఈ అద్భుత విజయం తర్వాత సంజు ప్రదర్శించిన భావోద్వేగపూరితమైన సెలబ్రేషన్ ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. ఇంగ్లాండ్ తో జరగబోయే హై వోల్టేజ్ సెమీఫైనల్ మ్యాచ్ కు సంజు అందుబాటులో ఉంటాడా లేదా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజు సామ్సన్ విన్నింగ్ బౌండరీ బాదిన వెంటనే భావోద్వేగానికి లోనయ్యాడు. గెలిచిన ఆనందంలో తన హెల్మెట్ ను తీసి నేలకేసి విసిరేశాడు. ఆపై మోకాళ్లపై కూర్చొని తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రార్థనలు లేదా మతపరమైన హావభావాల పట్ల ఐసీసీకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ అసలు సమస్య సంజు హెల్మెట్ ను నేలకేసి విసిరేయడం. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెట్ పరికరాలను దుర్వినియోగం చేయడం లేదా వాటిని విసిరేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆగ్రహంతో చేసినా లేదా అమితమైన ఉత్సాహంతో చేసినా పరికరాలను గౌరవించకపోవడం నేరంగా పరిగణిస్తారు. సాధారణంగా హెల్మెట్ విసిరేయడం వంటి చర్యలను లెవెల్ 1 కింద పరిగణిస్తారు. దీనికి మ్యాచ్ ఫీజులో 50% వరకు జరిమానా, 1 లేదా 2 డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. దీనివల్ల మ్యాచ్ నిషేధం ఉండదు. కానీ గత 24 నెలల్లో 4 డీమెరిట్ పాయింట్లు పూర్తయినా లేదా రిఫరీ దీన్ని తీవ్రమైన ఉల్లంఘనగా భావించినా నిషేధం విధిస్తారు. మతపరమైన గుర్తులను గౌరవించే విషయంలో ఐసీసీ సానుకూలంగానే ఉంటుంది. ఏవైనా హావభావాలు వేరే మతాన్ని కించపరిచేలా లేదా రెచ్చగొట్టేలా ఉంటేనే అవి యాంటీ రేసిజం కోడ్ కింద లెవెల్ 3 లేదా 4 కిందకు వస్తాయి. సంజు సామ్సన్ చేసిన సెలబ్రేషన్ శాంతియుతంగా కృతజ్ఞతను చాటే విధంగా ఉంది కాబట్టి దీనిపై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం లేదు. కేవలం హెల్మెట్ విసిరేయడం మాత్రమే చర్చనీయాంశం. భారత్ ఇంగ్లాండ్ మధ్య మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండో సెమీఫైనల్ జరగనుంది. సంజు సామ్సన్ ఇప్పటికే జట్టుతో కలిసి ముంబై చేరుకున్నాడు. ఇప్పటి వరకు మ్యాచ్ రిఫరీ నుండి అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు లేదా జరిమానా ప్రకటించలేదు. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకున్నా అది జరిమానా లేదా డీమెరిట్ పాయింట్లకే పరిమితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.